మదిమరువదే నీ రూపం పార్ట్ 9. చాలా గ్యాప్ వచ్చింది కదా, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇంటికి వెళ్ళిన గౌతమ్తో శారద గారు షాపింగ్ విషయం గుర్తు చేస్తారు. సరే అమ్మ, రేపే వెళ్దామని చెప్పి తన గదిలోకి వెళ్ళి నీరజ్కి కాల్ చేస్తాడు. చెప్పరా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఆఫీస్కి ఎందుకు రాలేదు? జర్నీ వల్ల కొంచెం టైర్డ్ అయ్యాను, అందుకే సిక్ లీవ్ తీసుకున్నాను. రేపు పెళ్లి షాపింగ్కి వెళ్ళాలి, ఆ సిక్ లీవ్ కంటిన్యూ చెయ్యి. రేయ్, నా వల్ల కాదు ఈ షాపింగ్లు, మీరు చూసుకోండి. రేయ్, నువ్వు వస్తున్నావు, లేకపోతే నా చేతిలో నీకు చావు ఖాయమని ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. గౌతమ్ ఫోన్ పెట్టేశాక, వస్తాను మై డియర్ ఫ్రెండ్, ఎందుకంటే రేపు ఇంద్ర కూడా ఆ షాపింగ్ దగ్గరకు వస్తుంది కాబట్టి అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటే జాను నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు దీనికేం గుర్తొచ్చిందో అనుకుని కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ బంగారు, ఇప్పుడే నీ గురించి తలుచుకున్నాను, నువ్వే కాల్ చేసావు. ఇక్కడ అందుకేనా నాకు ఎక్కిళ్ళొస్తున్నాయి, ఈ టైంలో నువ్వే నన్ను తలుచుకుంటావని గెస్ చేశాను, అందుకే కాల్ చేశాను. మరేం చేయమంటావు? 24 అవర్స్ అయిపోయింది నేను చూసి అని బెంగగా నటిస్తున్న అతని మాటలకి ఏం చేస్తాం, వర్క్ అలా ఉంది ఇద్దరికి. ఇంద్ర ఎక్కడైనా సైలెంట్గా ఉంటుంది కానీ ఆఫీస్ వర్క్లో ఎవరిని ఊరుకోదు. రేపు ఆఫీస్కి వస్తావుగా, అప్పుడు మాట్లాడుకుందాం. నేను రేపు ఆఫీస్కి రావట్లేదు బేబీ. ఎందుకు, ఏమైంది? అదా, మా చెల్లి పెళ్లి షాపింగ్ ఉంది, రేపే అన్నీ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు, అందుకే రావట్లేదు. ఓ అవునా, మరి మన విషయం ఈ పెళ్లి తర్వాత చెప్పేస్తావా మీ ఇంట్లో? అంటే అంత తొందర ఎందుకు బేబీ, కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం కదా. అదేదో పెళ్ళయ్యాక కూడా ఎంజాయ్ చేయొచ్చు, మీ సిస్టర్ పెళ్ళి అవ్వగానే మన విషయం చెప్పేస్తే. ఇద్దరి హోమ్స్లో మాటలు జరిగి పెళ్లి ఫిక్స్ అవ్వాలంటే మినిమం 6 months టైం పడుతుంది. ఈ టైం చాలదా మీ ఎంజాయ్మెంట్కి? పెళ్ళయ్యాక ఏముంటుంది బేబీ ఎంజాయ్మెంట్, మ్యారేజ్కి ముందు ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం. మన పర్సనల్ ట్రిప్, ఎవ్వరూ లేకుండా నువ్వు నేను మాత్రమే అని అంటున్న అతన్ని. నీరజ్, ఏదైనా పెళ్లి తర్వాత ప్లాన్ చేయి, ఈలోగా ఇలాంటివి ఏం అవసరం లేదని కొంచెం గట్టిగానే చెప్తున్నా ఆమెను కూల్ చేయడానికి. సరే జాను, నువ్వు ఎలాగంటే అలాగే చేద్దాం, నీ మాట నేను ఏ రోజైనా కాదు అన్నానా అని వస్తున్న కోపాన్ని కష్టంగా ఆపుకున్నాడు. సరే, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, బాయ్ అని కాల్ కట్ చేసింది. ఫోన్ పెట్టేశాక, నువ్వు బాగా పొగరు పట్టి కొట్టుకుంటున్నావే, ఇంద్రాన్ని టేస్ట్ చేయాలన్న కోరిక కోసం ఇన్ని రోజులు ఆగాను, కానీ ముందు నిన్ను టేస్ట్ చేస్తే ఎవడు నిన్ను యూజ్ చేసుకున్నాడో తెలియక నువ్వే నా లైఫ్ నుండి పారిపోతావు అని అప్పటికప్పుడు ప్లాన్ రెడీ చేసుకుంటాడు. శారీస్ షాపింగ్లో బిజీగా ఉన్న లేడీస్ ఒక పక్క, జెంట్స్ షాపింగ్లో బిజీగా ఉన్న మగవాళ్ళు ఇంకో పక్క, ఎవరికి వాళ్ళు నచ్చింది చూస్తుంటే ఉరిమిలేని పిడుగులా వస్తుంది ఇంద్రాణి. గౌతమ్ ఆమెను చూసి మొహం తిప్పుకుంటే, ఈవిడెందుకు వచ్చింది అని అనుమానంగా చూస్తుంది మీనాక్షి. వాళ్ళ పక్కనే ఉన్న శారద గారు ఇంద్రాణిని గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళబోయేలోపు ఆమెని ఆపేస్తాడు గౌతమ్. ఏమైంది గౌతమ్, తనతో ఎన్నో రోజుల నుండి మాట్లాడాలని చూస్తుంటే ఇప్పుడు కనిపించింది, ఒకసారి మాట్లాడి నువ్వు. అమ్మా, తనిప్పుడు గ్రేట్ బిజినెస్ ఉమెన్ ఇంద్రాణి దేవి, మన స్వీటీ కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పలకరించినా రెస్పాండ్ కూడా అవ్వదు. మాడు పగులుతుంది గౌతమ్ బుద్ధ అన్న వాయిస్ కి వెనక్కి తిరిగిన గౌతమ్ ఎదురుగా చంపేసేలా చూస్తున్న ఇంద్ర కనిపించి, వచ్చేసింది రాక్షసి అని చిరాగ్గా పక్కకి వెళ్ళిపోతాడు. హాయ్ ఆంటీ అని శారద గారిని గట్టిగా హత్తుకొని కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంటుంది. నీకు మేము గుర్తున్నామా స్వీటీ అని శారద గారు నమ్మలేనట్టు అడుగుతుంటే, మిమ్మల్ని మర్చిపోతానా ఆంటీ, మీ అబ్బాయి ఇన్ని రోజులు బాగానే దాచాడు మిమ్మల్ని అని ఉక్రోషంగా అంటున్న ఆమెను ఓదరిస్తూ, అదేం లేదురా, టీవీలో పేపర్లో నీ గురించి గొప్పగా వస్తుంటే నీకు అసలు మేము గుర్తున్నామా అని కలిసే సాహసం చేయలేదు. నిజం చెప్పండి ఆంటీ, మీరు నన్ను మీట్ అవ్వాలని ఒక్కసారే అనుకున్నారా? నిజం తల్లి, చాలాసార్లు నిన్ను కలిసి మాట్లాడాలి అని అనుకున్నాను, కానీ గౌతమ్ అస్సలు నా మాట వినలేదు, అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను. మీ అబ్బాయి ఒక్కడు చాలా ఆంటీ నన్ను ఏడిపించడానికి. ద గ్రేట్ ఇంద్రాణీదేవి కూడా ఏడుస్తుందా అని వెటకారంగా వస్తుంది గౌతమ్ గొంతు. బిజినెస్ లో ఇంద్రాణీదేవి, మీ దగ్గర స్వీటీ అని గట్టిగానే చెప్తుంది.
మీలాంటి పెద్దవారికి పేర్లు పెట్టేంత వాళ్ళు కాదు మేడం. గౌతమ్ ఏంట్రా నువ్వు తనని ఊరికే ఏడిపిస్తావు అని కసిరి నువ్వురా ఇంద్ర ఇలా కూర్చో అని మీనాక్షి వాళ్ళకి ఇంద్రాణిని పరిచయం చేస్తుంది. బాస్ రావడం చూసి లేచి నిలబడిన మీనాక్షిని ఎందుకు లేచావు? నేను ఆఫీస్లో బాస్. ఇక్కడ గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ ని. జ్యూస్ తాగుతున్న గౌతమ్కి పొలమారి దగ్గుతూ అందరి వంక చూస్తాడు. అందరూ ఇంద్రాణి మాటలకి అవాకైతే ఆమె తల మీద ముట్టి గర్ల్ ఫ్రెండ్ ఏంటే చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పు అని శారద గారు గదిమారు. అంటే నేను గర్ల్‌ని, గౌతమ్‌కి ఫ్రెండ్‌ని. అందుకే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పానని కవర్ చేస్తుంది కానీ, గౌతమ్ మాత్రం తనని కొట్టేలా చూసేసరికి పోరా అని లిప్ మూవ్‌మెంట్ ఇస్తుంది. నువ్వు దొరకవే నీ సంగతి తేలుస్తా అని తను కూడా లిప్ మూవ్‌మెంట్ ఇచ్చి ఇంకా అతన్ని గుచ్చి గుచ్చి చూస్తున్న మీనాక్షి వాళ్ళ వంక చూసి ఫేక్ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. జరిగేదంతా చూస్తున్న నీరజ్ కళ్ళు ఇంద్రాణిని తడిమేస్తుంటే, ఆమెకి తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నారని తెలిసి చుట్టూ చూస్తుంది. అదే టైంలో జాను వస్తూ కనిపించి ఆ విషయం అక్కడితో వదిలేసి జాను దగ్గరికి వెళ్ళింది. ఏంటి ఇంత లేట్ అని ఆమె చురు కోపంగా అడిగింది. ట్రాఫిక్ తల్లి నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా అని శారద గారు కనిపించగానే ఆంటీ బాగున్నారా అని వెళ్ళి పలకరించింది. నువ్వు అని ఆమె అడుగుతుంటే అంతేలే ఆంటీ మీకు ఇంద్ర గుర్తుంటుంది కానీ నేనెందుకు గుర్తుంటాను అని అలకగా అంటున్న జానును గుర్తుపట్టి నాకు తెలుసులేరా జాను ఏదో సరదాగా ఆట పట్టించాను అని నవ్వుతూ దగ్గరకు తీసుకొని మాటల్లో పడ్డారు. ఈలోగా మీనాక్షి వాళ్ళు శారీ సెలక్షన్ అయిపోవడంతో వదిన ఆ అమ్మాయికి అయిపోయాయి. ఆ అబ్బాయి కూడా చూస్తే సరిపోతుంది. ఆంటీ నాకు కూడా శారీస్ కావాలి. మీరే సెలెక్ట్ చేయాలి రండి అని అందరిని పక్కన పెట్టి శారద గారిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంద్రాణి. అంత పెద్ద బిజినెస్ చేసే అమ్మాయి వాళ్ళతో అలా చనువుగా ఉంటుందంటే రమణి వాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. కానీ మీనాక్షికి మాత్రం ఎక్కడో తేడా కొడుతూ ఉంటుంది. శారద గారు సెలక్షన్ కి ఫిదా అయిపోతూ ఆంటీ ఇవే ఫైనల్ అని బిల్లింగ్ కి పంపిస్తుంది. స్వీటీ ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ కదా మీకు కావాలంటే వేరే సెర్చ్ చేసుకోవచ్చు కదా. నాకు కావాల్సింది వెడ్డింగ్ వేరే ఆంటీ. ఎవరికైనా పెళ్లికి వెళ్తున్నావా స్వీటీ? నా పెళ్లికే వెళ్ళాలా ఆంటీ అని మనసులో అనుకుని అవును ఆంటీ అందుకే నాకు సెలక్షన్ రాదని జానుని రమ్మన్నాను. ఈలోగా మీరు కనిపించారు అని కవర్ చేస్తుంది. నాతో ఏమో గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాంరా అని చెప్పి ఇదేమో ఇక్కడ పెళ్లి షాపింగ్ తెచ్చాను అని చెప్తుంది. ఇడియట్ అని తిట్టుకొని వెనక నుండి ఎవరో కళ్ళు మూయగానే నవ్వుతూ గౌతమ్ అన్నయ్య అని చేతులు తీస్తుంది జాను. పర్లేదు బానే గుర్తుపట్టావే అని నవ్వుతూ అంటున్న గౌతమ్‌ని పో నువ్వు నాతో మాట్లాడొద్దు అని అలిగి కూర్చుంటుంది. అబ్బో! ఎందుకో ఇప్పుడు ఈ అలక అని గౌతమ్ అడిగేసరికి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకీ చెల్లి అని బాధగా అడుగుతుంది. అబ్బా! అదేం లేదురా నీ ఫ్రెండ్ వల్ల ఎవ్వరిని దగ్గరికి రానివ్వలేదు అంతే. ప్లీజ్ నువ్విలా ఏడిస్తే నేను హ్యాపీగా ఉండలేను. నా పెళ్ళికి నువ్వే ఆడపడుచుగా అన్నీ జరిపించాలి. తప్పకుండా అన్నయ్య నా వదినకి చుక్కలు చూపిస్తా. నీ వదినని చూపిస్తానురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా మళ్ళీ చూసేదేంటి? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అనుమానంగా అంటాడు గౌతమ్. ఇంద్రాణి గురించి మా జాను పాప ఫుల్ క్లారిటీగా ఉంది చూసారా? జాను నీ వదిన మీనాక్షి స్వీటీ కాదు అని కోపంగా అన్నాడు. నిజాలు మాట్లాడుకుందామా అన్నయ్య? ఏంటి ఆ నిజాలు? స్వీటీని నువ్వు లవ్ చేస్తున్నావు కదా? అవును మరి దానికోసం పడి చచ్చిపోతున్నావు ఇక్కడ. ఏమో నీ లోపల ఫీలింగ్స్ బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నావు అనిపిస్తుంది. నువ్వు కూడా దాంతో చేరి పాడైపోతున్నావు అని చిరుకోపంగా అంటున్నా అతన్ని. నేను కాదు ఒక్క ఇన్సిడెంట్ కోసం దాన్ని ఇన్నాళ్ళు దూరంగా ఉంచావు చూడు నీ బ్రెయిన్ పాడైపోయింది. మీకెవరికి నా బాధ అర్థం కాదులే అనేసి రా నా మ్యారేజ్ కి నీకు మంచి శారీ కొంటాను అని జానుకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయాడు. ఓ అన్నా చెల్లెళ్ళు కలిసిపోయారన్నమాట. బాగా ఎంజాయ్ చేయండి. అందరికీ ఎండ్ పాయింట్ నేను వేస్తాను అని వంకరగా నవ్వుకొని మీనాక్షి దగ్గరికి వెళ్తాడు నీరజ్. మీను ఏంటన్నయ్య నీ పెళ్లి షాపింగేనా జరిగేది? అదేంటన్నయ్య అలా అన్నావు?
నాకు అలానే అనిపించింది. నీకు కాబోయే అత్తగారేమో మా బాస్కి శారీ సెలెక్ట్ చేసేటప్పుడు మొహం వెలిగిపోతుంది. నీకు సెలెక్ట్ చేసేటప్పుడు ఒక మూల కూర్చుంది. అదిగో నీకు కాబోయే హస్బెండ్ చూడు, నీకు శారీస్ సెలెక్ట్ చేసే టైంలో పక్కకు వెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయికి దగ్గరుండి శారీస్ సెలెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళ వంక చూసిన మీనాక్షి నీరజ్ మాటలు తీసి పారేయలేకపోతుంది. కొంచెం ఈర్ష్యగా ఫీల్ అయినా తను ఒక్క రాంగ్ స్టెప్ వేసినా గౌతమ్ చేజారిపోతాడని మౌనంగా ఉండిపోతుంది. ఆమె మౌనం నీరజ్కి ఇంకోలా అర్థమై నాకు వచ్చిన డౌట్ నీకు కూడా వచ్చింది మీనా. ఏం డౌట్ అన్నయ్య? మా బాస్ గౌతమ్ ప్రేమించుకుంటున్నారని నీకు అనిపించట్లేదా? షాక్ గా అతన్ని చూస్తుంది. ఏంట్రా నీకు కూడా డౌట్ వచ్చిందా? అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? అసలు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట. ఆల్రెడీ వాళ్ళ క్లోజెస్ చూసి నేను ఇదే విషయం గౌతమ్ని అడిగాను. నాకు అన్ని క్లియర్ చేశాడు. నువ్వు ఇలా ఆలోచించడం మానే అని ఎక్కడ నీరజ్ వల్ల పెళ్లి పెటాకలవుతుందో అని అతను నోరు మూయించింది. అక్కడే ఉంటే ఇంకా ఏం వాగుతాడో అని అన్నయ్య నా మ్యారేజ్కి నువ్వు వదిలిపోయేలా డ్రెస్ వేసుకోవాలి. గౌతమ్ కాళ్ళు కడిగేది నువ్వే కదా అని లేని నవ్వు నటించి అక్కడి నుండి జన్ సెక్షన్ వైపు తీసుకెళ్లిపోతుంది. జరు ఈసారి నీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి. నువ్వు బాగుంది అన్నావు కదా అన్నయ్య, మళ్ళీ ట్రై చేయడం ఎందుకు? ఒకసారి ట్రై చేస్తేనే కదా అది నీకు పర్ఫెక్టో కాదో తెలిసేది. మరి ఒక్క అవకాశం ఇస్తేనే కదా ఇంద్ర నీకు తగ్గట్టుగా ఉంటుందో లేదో తెలిసేది. ఓ మేడం గారి కోసం మాట్లాడడానికి వచ్చావా? నా ఫ్రెండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని తన పెళ్లి షాపింగ్కి వచ్చాను. దానికి ఎప్పుడు పెళ్లి ఫిక్స్ అయింది అని అయోమయంగా అంటున్నా అతన్ని. నీ పెళ్లి ఫిక్స్ అయితే దాని పెళ్లి ఫిక్స్ అయినట్టే కదన్నయ్యా. అబ్బా ఏం క్లారిటీగా ఉన్నారే వదినా మరదళ్ళు అని వెటకారంగా అన్నాడు. అక్కడుంది ది గ్రేట్ ఇంద్రాణీదేవి, మరి ఆ మాత్రం క్లారిటీ ఉంటుంది. అంటే మధ్యలో నేను బలే పకరాలా? ఇంచుమించు అదే అనుకో. నిన్ను అంటూ జాను తల మీద మొట్టి, మీ ఫ్రెండ్కి అంత సీన్ లేదని చెప్పు. ఈ గౌతమ్ గాడితో అంత ఈజీగా కాదు. సరే కానివ్వండి, నువ్వు గెలుస్తావో అది గెలుస్తుందో. గెలుపు ఓటమి ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు, కానీ ముందు నువ్వు వెళ్ళి శారీ ట్రై చేయి. తప్పదా? తప్పదు, వెళ్ళు అని శారీ ఇచ్చి పంపేస్తాడు. అవ్వలేదా మీ అన్నా చెల్లెల అనుబంధం అని యాటిట్యూడ్ గా అడుగుతుంది అప్పుడే వచ్చిన ఇంద్ర. అవ్వలేదు, మధ్యలో నీకేంటి నొప్పి అని అంతే యాటిట్యూడ్ గా ఆన్సర్ ఇస్తాడు. సరే కానీ నాకు ఈ రెండిట్లో నీకు ఏ శారీ నచ్చింది? ఎందుకో ముందు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను అని 2 శారీస్ చూపిస్తుంది. ఇంద్రానికి అస్సలు ఇష్టం లేని కలర్ అయిన వైట్ సెలెక్ట్ చేసి ఇది బాగుంది అంటాడు. మన ఇద్దరి టేస్ట్లు కూడా మ్యాచ్ అవుతున్నాయి, కానీ నువ్వు మాత్రం నాకు మ్యాచ్ అవ్వడానికి రెడీగా లేవు గౌతమ్ బుద్ధ అని డ్రామాటిక్ గా చెప్పి అతను చెప్పిన శారీని బిల్లింగ్ కి పంపిస్తుంది. అదేంటి నీకు వైట్ నచ్చదు కదా? నువ్వు సెలెక్ట్ చేసావని ప్యాక్ చేశాను అనుకుంటున్నావా? కాదా అని అనుమానంగా అడుగుతాడు. అది మన ఫస్ట్ నైట్ కి అని సిగ్గుపడాలని ట్రై చేసి ఫెయిల్ అవుతుంది. పాము ఏంటి సిగ్గా? ఏ కాదా? బొగ్గులా ఉంది. ఇడియట్. నేను కాదు, నువ్వే ఇడియట్వి. మనకి పెళ్లి లేదు కానీ ఫస్ట్ నైట్ అంట అని పళ్ళు నూరుతూ అన్నాడు. అన్నీ జరుగుతాయి గౌతమ్ బుద్ధ. హ్యాపీ దివాళి. ఇప్పుడు దివాళీ అంటే పిచ్చి మొహం. నీకొక్కడిగా త్వరగా స్టార్ట్ అవుతులే అని అతను చెంప తట్టి జాను రాగానే తనతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంద్ర వెళ్ళడం చూస్తున్న నీరజ్ గౌతమ్ దగ్గరికి వచ్చి, రేయ్ నువ్వు డబల్ గేమ్స్ ఆడట్లేదు కదా? అసలే చిరాకులో ఉన్న గౌతమ్ ఏం డబల్ గేమ్స్ రా అని అసహనంగా అడిగాడు. ఇంద్రాణి ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను వస్తున్నట్టు నీకు తెలీదా? తెలియదని అరిచినట్టే చెప్పి అక్కడి నుండి శారద గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళరా వెళ్ళు, నీకు మనశ్శాంతి లేకుండా చేయడమే నా మెయిన్ టార్గెట్. నువ్వు ఇలా ఫస్ట్రేట్ అవుతూనే ఉండాలి. నీ పరువు నలుగురిలో పోవాలి, అప్పుడే కదా నా కడుపు మంట చల్లరేదని కన్నింగా నవ్వుకుంటాడు నీరజ్. అమ్మా వెళ్దామా? వెళ్దాం గౌతమ్ పద అని మీనాక్షి వాళ్ళతో కలిసి వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళిపోయారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేసినందుకు చాలీ చాలీ చాలీ. థ్యాంక్ యూ.